నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠపురం దేవస్థానంలో కొండవీటి సేవా సమితి కార్తీక వనసమారాధన, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా జరిగిన కార్యక్రమం. మెప్మా అర్బన్ మార్కెట్ ను సందర్శించిన మున్సిపల్ అధికారులు. డ్వాక్రా సంఘాల మహిళల స్వయం ఉపాధికి ఇవి దోహదం చేస్తాయన్న కమిషనర్ శేషన్న. డిసెంబర్ 7వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులతో మెగా సమావేశం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలి అన్న ఎంఈఓ జయంతి బాబు. పట్టణ 8వ వార్డులోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి మేడిశెట్టివారి వీధి వరకు సీసీ రోడ్ నిర్మాణ పనులకు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. దీనికి గాను 12,35,000 రూపాయల నిధులు కేటాయింపు జరిగిందని ఆమె తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 8వ వార్డులోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుండి మేడిశెట్టివారి వీధి వరకు 114 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. 12,35,000 రూపాయల రోడ్డు నిర్మాణానికి ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్, డ్రైనేజ్, ప్యాచ్ వర్క్ వంటివి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దీనిలో భాగంగానే 8వ వార్డులో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. ఇదే విధంగా మిగతా వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మాజీ కౌన్సిలర్ తాడిబోయిన రమేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. అభివృద్ధిలో భాగంగా ఈ రోజున 8వ వార్డుకి సీసీ రోడ్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మహాలక్ష్మి రోడ్డు ఇక్కడ సీసీ రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే ఒక వార్డు అనే కాకుండా, ఇది మా వార్డు అనే కాకుండా 40 వార్డులు కూడా మా వార్డు లాగానే భావించి ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ తెలుసుకొని శానిటేషన్ మీద కానివ్వండి, అలానే డ్రైన్స్ కానీ, రోడ్స్ కానివ్వండి, ప్యాచ్ వర్క్స్ అలాంటివి కానీ ఏమైనా కానీ కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఎక్కడైనా చిన్నగా చూడని ఏమన్నా లోపాలు ఉంటే అవి కూడా త్వరలోనే, నేను వార్డుల్లో శానిటేషన్ మీద తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడైతే సమస్య ఉందో అవి కూడా చూసి అవి కూడా పరిష్కరిస్తానని చెప్తున్నాను. తెనాలి పురపాలక సంఘంలోని 8వ వార్డులో మన మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండి అపార్ట్మెంట్ దాకా మన సీసీ రోడ్డు 12 లక్షలతో వేసుకున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మన చైర్మన్ గారు. తెనాలి మున్సిపల్ కూరగాయలు మార్కెట్ ఎదుట ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. 2 రోజుల పాటు నడిచే మెప్మా అర్బన్ మార్కెట్ ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మెప్మా ద్వారా మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు వారికి చేయూతనిస్తున్న తరుణంలో వారు తయారు చేసిన వస్తువులను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన మున్సిపల్ మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ను సందర్శించి డ్వాక్రా మహిళలు తయారు చేసిన పిండి వంటలను, డెకరేషన్ ఐటమ్స్, వివిధ రకాల వస్తువుల స్టాల్స్ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న విక్రయాలను కమిషనర్ శేషన్న నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువుల క్వాంటిటీ, క్వాలిటీని తెలుసుకోవడంతో పాటు ఈ వ్యాపారం వల్ల వారు ఏ విధంగా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులను ప్రతి ఒక్కరూ ఆదరించి వాటిని కొనుగోలు చేయాలని కోరారు. అక్టోబర్ నుంచి పండుగ వాతావరణం నెలకొన్న దృష్ట్యా ప్రతి ఇంటికి అవసరమయ్యే వస్తువులన్నింటినీ డ్వాక్రా మహిళలు అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు వీటిని కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మేనేజర్ చండీ దేవసేన, ఆర్ఓ రాంప్రసాద్, మున్సిపల్ మెప్మా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన పట్టణంలో అర్బన్ మార్కెట్ అనే మెప్మా విభాగం వారు ప్రతి నెలలో చివరి వారంలో 2 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్నాయి. ఇందులో చక్కటి పిండి వంటలు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి బట్టలు, పెద్దవాళ్ళకు రోజువారీ కార్యక్రమాలు అవసరమైనటువంటి బట్టలు, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క అంటారు వాటిని డెకరేటివ్ ఐటమ్స్, అలాగే కిచెన్లో వాడేటువంటి సామాన్లు, ఇలా రకరకాల యొక్క వస్తువులతోటి మార్కెట్ ఇక్కడ ఏర్పాటైంది. చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి, రేట్లు కూడా సరసంగా ఉన్నాయి. ఈ మార్కెట్
ప్రతి నెల 2 రోజులు పెడుతుంటాం. ఈరోజు రేపు ఉంటుంది. సో మంచిగా ఉన్నాయి కాబట్టి, రేట్లు కూడా సరసంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు వీటిని ప్రారంభించడం అయింది. ఈరోజు మెప్మా వారు, మా ఏసీ గారు, మా ఇంజనీర్ గారు, మా ఆరో గారు బృందం అందరం వచ్చి చూడటం అద్భుతంగా ఉంది. సో ప్రజలందరూ కూడా ఇవాళ రేపు ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని గమనించుకొని ఈ యొక్క కార్యక్రమం యొక్క స్టాల్స్ అన్నీ కూడా విజిట్ చేసి మీరు కూడా ఇంట్లో అవసరమైన గృహోపకరణాలకు అవసరమైన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇవి కొంటే ప్రయోజనకరంగా ఉంటుంది. పట్టణానికి చెందిన కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమం సందడిగా జరిగింది. వైకుంఠపురం దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో కొండవీటి సేవా సమితి వారి 18వ వార్షిక కార్తీక వనసమారాధన మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొనగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన వారిని సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా డ్రా తీసి విజేతలైన మహిళలకు చీరలు బహుకరించారు. ఈ సందర్భంగా సేవా సమితి నూతన పాలకవర్గాన్ని ప్రకటించారు. కొండవీటి సేవా సమితి గౌరవ అధ్యక్షులుగా కిక్కూరి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులుగా పేరం సంజీవరెడ్డి, సెక్రటరీగా కామిరెడ్డి చిన్నారెడ్డి, కోశాధికారిగా ఉడుముల చిన్నబాలకోటిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా ఉయ్యూరు సంజీవరెడ్డి, దుండి శ్రీమన్నారాయణరెడ్డి, జాయింట్ సెక్రటరీగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జాయింట్ ట్రెజరర్గా మెట్టు శ్రీనివాసరెడ్డితో పాటు సానికొమ్ము ప్రసాదిరెడ్డి, ఎం శ్రీనివాసరెడ్డి, కర్నాటి శ్రీనివాసరెడ్డి, తమ్మ వెంకటరెడ్డి, పిట్టు కృష్ణారెడ్డి, చింతల చెరువు కోటిరెడ్డిలను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గాన్ని సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు అందరూ ఆపేశామని చెప్పి అనుకున్నారు. కానీ 3 రోజుల్లో మీ అందరం కలిసి డిసిషన్ చేసుకొని ఇమీడియట్గా శుక్రవారం పెట్టాము. నాకు చాలా సంతోషము. అందరూ వచ్చి మాకు చక్కగా భోజనం చేసి సంతోషము. ఈ కమిటీలో ఈసారి కొత్త కమిటీ వాళ్ళు పేరు సంజీవ్ రెడ్డి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా జరగాలని చెప్పి మేము కోరుకుంటాము. ఎవరు సిద్ధమైన వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే 2 సంవత్సరాలు లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు 2028 కల్లే రాజశేఖర రెడ్డి కొండవీటి సేవా సమితి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి అందరం సాయశక్తులుగా కృషి చేస్తా ఉన్నాము. 100% ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తారు. కాబట్టి రాబోయే కాలం ఏ కార్యక్రమాల్లో అయినా సరే మన వాళ్ళంతా కలిసికట్టుగా అందరూ మన భావంతో అందరూ కలిసి ఏ కార్యక్రమమైనా జయప్రదం చేయాలి. కాబట్టి అందరూ మన వాళ్ళంతా ఈ తెనాలిపట్నం దాదాపు ఈ నియోజకవర్గంలో ఈ తెనాలిపట్నంలో 1,65,000 మంది జనాభా ఉంటే మొత్తం కలిపితే మన వాళ్ళు 4,000 మందే ఉన్నారు. ఈ 4,000 మంది 40 వార్డుల్లో ఉన్నారు. తలా 100 మంది, తలా 50 మంది ఆ చివర ఈ చివర ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలం ఎవరైనా సరే ఏ కార్యక్రమమైనా మన రెడ్డి సోదరులు ఏ కార్యక్రమం పెట్టినప్పటికీ కూడా మన వాళ్ళందరూ కలిసినట్టుగా ఉండి గంగహనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా బాలస్వామీజీ నేతృత్వంలో చంద్రమౌళీశ్వర స్వామి వారి రుద్రాభిషేకం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శివరాత్రి విశిష్టతను బాలస్వామీజీ భక్తులకు తెలియజేశారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి రుద్రాభిషేకం
ప్రత్యేక పూజల అనంతరం అన్నాభిషేకం నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలస్వామీజీ పాల్గొని పూజలు నిర్వహించారు. 108 కిలోల అన్నంతో శివలింగాన్ని రూపొందించి ప్రత్యేక పూజలు చేశారు. మాస శివరాత్రి విశిష్టతను బాలస్వామీజీ భక్తులకు తెలియజేశారు. 1వ తేదీన జరిగే సర్వశ్రేయస్కరి మహాయజ్ఞంలో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మహాయజ్ఞంలో గణపతి పూజ, దోష నివారణ, అభిషేకం, హోమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆదివారం అమావాస్య రావడం, అందున అనురాధ నక్షత్రం 3 కలిసి రావడం చాలా విశేషమైన రోజు అని, ఈ రోజున సమస్త దుఃఖాలు, దోషాలు, బాధల నుండి విముక్తి కలిగి సదా దైవానుగ్రహం కలుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, గడ్డిపాటి శ్రీనివాసరావు, ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, శాలిగ్రామ మఠం ట్రస్ట్ సభ్యులు, శ్రీ విద్యాపీఠం సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్తీక మాసము చాలా విశేషమైనది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో హరిహరాదుల యొక్క ఆరాధన చాలా విశేషము. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి చాలా విశేషం అన్నమాట. ఈరోజు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మాస శివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా అన్నకూటోత్సవ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. స్వామివారికి 108 కిలోలు అన్నముతో అభిషేకార్చన కైంకర్యములు, అలాగే విశేషమైన పిండి వంటలతో స్వామికి అలంకరణ కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు ఎవరైతే పరమేశ్వరుడికి అన్నార్చన చేసినా, స్వామి ముందు దీపం పెట్టినా, స్తోత్రం పఠించినా వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ నెల రోజులు చెయ్యనిది ఈ ఒక్కరోజు చేస్తే ఈ నెల రోజులు చేసిన పుణ్యఫలం లభిస్తుందని మన పెద్దలు కూడా మనకి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ స్వామిని ఎంతో శ్రద్ధాభక్తితో అందరూ కూడా శివానందలహరి యొక్క స్తోత్రం ద్వారా స్వామిని స్తుతించి చక్కటి అనుగ్రహాన్ని పొందడం జరిగింది. పట్టణంలోని శివాజీ చౌక్ నుండి గాంధీ ఇర్విన్ పార్క్ వరకు చేపట్టిన రహదారి విస్తరణ, రోడ్డు నిర్మాణ పనులను కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. ఇంతేకాకుండా రెండవ వైపు కూడా రోడ్డు అభివృద్ధిని సోమవారం చేపట్టనున్నట్లు తెలిపారు. స్థానిక శివాజీ చౌక్ నుండి గాంధీ ఇర్విన్ పార్క్ వరకు ఒకవైపు జరుగుతున్న రహదారి విస్తరణ, రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఇదే విధంగా రెండో వైపు కూడా రోడ్డును అభివృద్ధి చేసేందుకు సోమవారం నుండి పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ తెలియజేశారు. ఇందుకు సంబంధించి రోడ్డుపై డ్రైనేజ్ దాటి రోడ్డుని ఆక్రమించుకున్న వారందరూ వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు తదితరులు ఉన్నారు. మన పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా మొదలైనాయి. ఇక్కడ ఒకసారి గమనిస్తే కనుక శివాజీ సర్కిల్ నుంచి గాంధీ పార్క్ వరకు రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వైడింగ్ కార్యక్రమాలు, అలాగే బోస్ రోడ్లో రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వైడింగ్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, అలాగే ఈరోజు 8th వార్డులో ఒక వర్క్ స్టార్ట్ అయింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బీటీ రోడ్డు, ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల వర్క్స్, పార్కులలో కూడా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, అలాగే కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్స్కు, ఆదేశాలకు అనుగుణంగా మనం ఇవన్నీ కూడా అవుతున్నాయి. పర్టికులర్గా ఈ ప్రాంతంలో అయితే కనుక శివాజీ సర్కిల్ నుంచి ఇక్కడ బురిపాలెం వెళ్ళేటువంటి రోడ్లో లెఫ్ట్ సైడు సోమవారం నుంచి ఈ వరకు స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ కొన్ని ఎంకరేజ్మెంట్ కానీ, లేకపోతే ఇంకా ఒక షెల్టర్ కానీ, ఇట్లా చెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి రోడ్డుకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి గుర్తించడమైంది. సో వాటన్నింటినీ కూడా సామరస్యంగా ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా రోడ్డు వైడింగ్ ఎలా చేయాలి ఏంటంటే ఈరోజు మా ఇంజనీర్ గారు, అలాగే ASC గారు, ఆర్ఓ గారు అందరూ వచ్చాం, గమనించి రేపు మొన్నట్లో ఈ యొక్క టెంపరీ ఎంకరేజ్మెంట్ కానీ, అలాగే పర్మనెంట్ ఎంకరేజ్మెంట్ కానీ ఈ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో డ్రైన్ వరకు మాకు జాగా ఫ్రీగా రావాలి. సో డ్రైన్ వరకు రోడ్ అయిపోతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులందరూ కూడా గమనించుకొని మీరే వాలంటీర్గా ఇవన్నీ కూడా క్లియర్ చేసి పెట్టుకుంటే.
తెనాలి ప్రాంత పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైమరీ యూపీ ఉన్నత పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం డిసెంబర్ 7వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ వి జయంతి బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పాఠశాల విద్యా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని మండల విద్యాశాఖ అధికారి వి జయంతిబాబు తెలిపారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పాఠశాల విద్యా సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీన అన్ని ప్రభుత్వ ప్రైమరీ యూపీ ఉన్నత పాఠశాలల్లో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెగా పీటీఎం నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక గురించి శుక్రవారం సాయంత్రం కొత్తపేట రావిసాంబయ్య హైస్కూల్లో ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగిందని ఎంఈఓ తెలిపారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాలల మధ్య సంబంధం బలపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి 2047 సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే సంకల్పానికి ఈ మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం దోహదపడుతుందన్నారు. అలాగే 7వ తేదీ పాఠశాలల స్థాయిలో జరగనున్న తల్లిదండ్రుల సమావేశానికి తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా ప్రవర్తన పరంగా ఏ స్థాయిలో ఉన్నారో సమాజ అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పరస్పరం తెలుసుకునేందుకు ఇది ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రైమరీ యూపీ హెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జయంతి బాబు. నేను తెనాలి ఎంఈఓగా పనిచేస్తున్నాను. ఈరోజు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈ స్థానిక రావిసాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో వెబెక్స్ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ హాజరవడం జరిగింది. ఈ వెబెక్స్ని కమిషనర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు 7/12/2024 రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ కార్యక్రమానికి సంబంధించి సన్నాహ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలి అనే దాని గురించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా ప్రధానోపాధ్యాయులతోనూ మండల విద్యాశాఖ అధికారులతోనూ జిల్లా విద్యాశాఖ అధికారులతోనూ సారు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. జేఎంజే స్వదార్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఫా సునీల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జేఎంజే కాలేజీ ఎదురు రోడ్లో గల జేఎంజే స్వదార్ కేంద్రంలో మొవ్వా సునీల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కెన్యా నుంచి వచ్చిన కొత్తపల్లి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, రోటరీ డిస్టిక్ ఇంటర్ క్లబ్ రిలేషన్ జోనల్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, సునీల్ స్నేహితులు చిగురుపాటి శివప్రసాద్, దాసరి రామకృష్ణ, మన్నూరు ప్రసాద్, గోగినేని శివతేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నా పేపర్ గ్రామంలో జన్మించి ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని అమెరికా వెళ్ళి అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికాకి మేనేజర్గా ఎదిగి ఈ తెనాలికి చుట్టుపక్కల వాళ్ళ గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మువ్వా సునీల్ కుమార్ 1975లో జన్మించినాడు. 2023లో అతి చిన్న వయసులో అనారోగ్య కారణంగా స్వర్గస్థులైనారు. ఈ ప్రథమ వర్ధంతికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కృష్ణమోహన్, వారి బావగారైన కృష్ణమోహను, వారి ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఇక్కడ సదార్ హోమ్లో వారికి భోజన కార్యక్రమం చేసి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ చేస్తున్నాం. ఈరోజు ఈ సదార్ హోమ్లో భోజన కార్యక్రమాలు ఇచ్చి మువ్వా సునీల్ కుమార్కి నివాళులు అర్పించుకున్నందుకు వారి ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నత చదువులు చదువుకొని అక్కడే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్గా పనిచేస్తూ బ్యాంకులో మంచి సేవలు అందిస్తూ బ్యాంకు వారి మన్ననలు పొందినారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల హఠాత్తుగా ఆయన మమ్మల్ని వీడిపోయి వెళ్ళటం జరిగింది. ఆయన లేని లోటు మాకు చాలా తీరని లోటు, ఆయన లేనిది మాకు చాలా తీరని లోటు. ఈరోజు ఆయన ప్రథమ సంవత్సరకం సందర్భంగా మేమందరము వచ్చి ఇక్కడ ఈ సదనంలో
అన్నదాన కార్యక్రమం నిర్వహించి వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి నివాళులర్పించడం. కటేవరం గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహారుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించారు. గ్రామస్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విశేషమైన కార్తీక మాసంలో మాస శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి మండలం కటేవరం గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం నుంచి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ సుబ్బరాజు, సభ్యులు వెంకటరమణ, ఆలయ అర్చకులు ప్రతాప్ రుద్రశర్మ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లక్ష బిరవార్చన కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను తిలకించారు. ఆయా కార్యక్రమాల్లో లక్కరాజు మురళి, వెంకట ఉమాకాంత్, శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు. తెనాలి మండలం కట్టవరం గ్రామం నందు గల శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మరియు లక్ష బిల్వార్చన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్తీక మాసం నెల రోజుల్లో కూడా విశేషంగా అన్నాభిషేకం మరియు నందీశ్వర అభిషేకం మొదలైన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులు విశేషంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామివారి అనుగ్రహానికి ప్రాప్తులు అవుతున్నారు. కటేవరం గ్రామంలోని వెలిసిన బ్రహ్మరాంబిక మల్లేశ్వర స్వామి టెంపుల్లో ఈ కార్తీక మాసం నెలంతయు పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నాభిషేకం, నందీశ్వరుడికి నిన్న జరిగిన అభిషేకము, ఈరోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన జరిగింది. ఈ కార్యక్రమంలో కటేవరానికి సంబంధించిన గ్రామస్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వారు తమ తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు అవకాశం ఉందని చెప్పారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల వివరాలను తెలియజేశారు. ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగిందని తహసీల్దార్ చెప్పారు. కొత్త రేషన్ కార్డులు అవసరమైన వారు డిసెంబర్ 2వ తేదీ నుండి 29వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ కార్డుల్లో కొత్తగా నమోదు కావాలన్నా, పేర్లు తొలగించాలన్నా దరఖాస్తు చేసుకోవచ్చని తహసీల్దార్ తెలియజేశారు. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉందని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాబోయే డిసెంబర్ 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రామ సచివాలయాల్లో కొత్తగా రేషన్ కార్డు కోసం అవసరమైన వారు, అర్హులైన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇది అధికారికంగా ఉత్తర్వులు రావాల్సింది ఉంది. అలాగే ఎవరైనా కానీ ఒక కార్డులో కొత్తగా యాడ్ కావాలంటే కూడా సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. 15 సంవత్సరాల లోపు వారైతే సచివాలయంలో అప్లై చేసుకోండి. 15 సంవత్సరములు దాటిన వారైతే కనుక ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేయండి. అలాగే ఎవరైనా తొలగింపులు, రేషన్ కార్డులో చనిపోయినా కానివ్వండి, డబుల్ ఎంట్రీ, డిలీషను ఏదైనా కానీ ఆ డిలీషన్ కూడా ఇక్కడ తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుంటే నేను విచారణ నివేదికతో పాటుగా జాయింట్ కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపిస్తాము. అక్కడ 24 గంటలు తిరిగేలోపు ఆ పని అయిపోతుంది. ఈ రాబోయే ఒక సదావకాశాన్ని ప్రభుత్వం పేద ప్రజల కోసం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. చెంచుపేటలోని కోనేరు బజార్లో కోనేరు బజార్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ను పురస్కరించుకుని క్రిస్మస్ స్టార్ ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సౌపాటి కిరణ్ స్టార్ ను ఆవిష్కరించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చెంచుపేటలోని కోనేరు బజార్లో క్రిస్మస్ పండుగ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా కోనేరు బజార్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ స్టార్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సీ నాయకులు సౌపాటి కిరణ్ పాల్గొని క్రిస్మస్ స్టార్ని ఆవిష్కరించారు. 30 సంవత్సరాలుగా కోనేరు బజార్లో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో కోనేరు బజార్ యూత్కి క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సౌపాటి కిరణ్ అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడా వసంత, ఎండ్రపాటి కమల్, జడా జాన్, కటికల మాణిక్, గాలిముట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చెంచుపేట కోనేరు బజార్లో సెమీ క్రిస్మస్ సందర్భంగా స్టారు ఇనాగరేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక యువత, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన
స్టార్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచంలో ఈరోజు అందరూ కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఏ పండగైనా ఒకరోజు జరుపుకుంటారు, కానీ క్రిస్మస్ అనే పండుగని నెల రోజుల పాటు ఈ ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. క్రీస్తు మార్గం మనందరికీ ఆదర్శనీయం. దయ, కరుణ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పేదలకు తమ దోచిన దాంట్లో ఎంతో కొంత సాయం చేయాలి. ఈ పండుగ యొక్క ఆవశ్యకతని అందరికీ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు బోధనలు ఆచరిస్తూ క్రిస్మస్ని మరింత ఘనంగా జరుపుకోవాలని ఈ 31వ వార్డు కోనేరు బజార్లో యువతకి మహిళలందరికీ కూడా ఈరోజు దేవుని పుట్టుకకి ప్రతీకగా మన 31వ వార్డు కోనేరు బజార్ యూత్ వారు స్టార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి సౌపాటి కిరణ్ గారికి, అదేవిధంగా గద్దల రమేష్ గారికి, అదేవిధంగా అత్తోట ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు జరిగిన కొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు గాంధీనగర్ కవిరాజా పార్కులోని వడ్లమూడి గోపాలకృష్ణయ్య సీనియర్ సిటిజన్ భవనంలో సుప్రసిద్ధ కవి ఆలూరి బైరాగి శతజయంతి సభ నిర్వహిస్తున్నట్లు అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగే ఈ సభలో విశ్రాంత హిందీ అకాడమీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగాను, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, ప్రముఖ కవి బండ్ల మాధవరావు వక్తలుగాను పాల్గొని ప్రసంగిస్తారని సింగారావు తెలియజేశారు. తెనాలి రైల్వే స్టేషన్ తూర్పు బుకింగ్ కౌంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుంది. నల్ల ప్యాంటు, గోధుమ రంగు గల్ల చొక్కా ధరించి ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు రైల్వే ఎస్ఐ జి వెంకటాద్రి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9440627554 నెంబర్లో సంప్రదించాలన్నారు. పట్టణంలోని సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. సాయిబాబా గుడి రోడ్డు సహా ఇక్కడ పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులు, పాదచారులపై కుక్కలు దాడి చేస్తుండటంతో భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకుంఠపురం దేవస్థానంలో కొండవీటి సేవా సమితి కార్తీక వన సమారాధన, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా జరిగిన కార్యక్రమం. మెప్మా అర్బన్ మార్కెట్ ను సందర్శించిన మున్సిపల్ అధికారులు. డ్వాక్రా సంఘాల మహిళల స్వయం ఉపాధికి ఇవి దోహదం చేస్తాయన్న కమిషనర్ శేషన్న. డిసెంబర్ 7వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులతో మెగా సమావేశం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలి అన్న ఎంఈఓ జయంతి బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.